शांति का केवल यह अर्थ नहीं है कि मुख से चुप रहे। శాంతి అంటే కేవలం నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నంత మాత్రాన శాంతి కాదండి. రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్ కూడా సైలెంట్ గా ఉంటది, అంత మాత్రం శాంతిగా ఉన్నట్ట కాదు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు వీడియో ఎంతో కీలకమైన వీడియో. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 11 పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 11 నాన్ టెల్ సంబంధించిన 2 పాఠాలు. లెసన్ నెంబర్ 1 శాంతి కి రాహ్ మే, లెసన్ నెంబర్ 3 అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. ఈ 2 పాఠాల నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో ఒకటి అందులో ఒకటి, ఏదైనా ఒకటి రాయాలి. 4 మార్క్స్. మనం ఏం చేద్దాం, శాంతి కి రాహ్ మే నుండి ఉన్నటువంటి 4 ప్రశ్నలు నేర్చుకుందాం. ఆ 4 ప్రశ్నలకు సంబంధించిన వీడియో ఇది. అంటే ఈ వీడియో కనుక మీరు చూస్తే 4 మార్క్స్ మీకు వచ్చినట్టే పబ్లిక్ ఎగ్జామ్ లో. SA1 లో ప్రతి ఎగ్జామ్ లో కూడా మీరు 4 మార్కులు ఈజీగా తెచ్చుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 11 ని ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడడానికి 4 ప్రశ్నలు ఉన్నాయి, కానీ రెహమాన్ సార్ దాన్ని 3 ఆన్సర్లుగా తయారు చేశాను. ఆ 3 ఆన్సర్లు మీకు ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు చదవండి, 4 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి డెఫినెట్లీ మీరందరూ కూడా ఈ వీడియోని చివరి దాకా చూస్తారని ఆశిస్తూ, అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. అలా చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాం. శాంతికి పరిభాష క్యా హో సక్తి హై, అప్నే శబ్దం మే బతాయియే. శాంతికి రాహ్ మే టైటిల్ పెడదామని ఆన్సర్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా శాంతికి రాహ్ మే టైటిల్ పెడదాం. పాఠ్ శాంతికి రాహ్ మే, విధా నిబంధన పెడదాం. తర్వాత పాయింట్స్ గా రాయడానికి ట్రై చేయండి. పాయింట్స్ గా అంటే మీరు యారో సింబల్ పెడతారా, లేకపోతే స్టార్ పెడతారా, లేకపోతే ప్లస్ సింబల్ పెడతారా, ఏదైనా కానీ మీరు ఇలా పాయింట్స్ రూపంలో లేదా 1 2 3 పెడతారా, ఏదైనా కానీ పాయింట్స్ రూపంలో రాయడానికి ట్రై చేయండి. ఇలా ఉండేటువంటి విరామ చిహ్నాల్ని టీకా సూచక్ అంటారండి. టీకా సూచక్ లేదా సంకేత సూచక్ విరామ చిహ్నం అంటారు. ఈ విరామ చిహ్నం సంబంధించిన వీడియో ఉంది ఆల్రెడీ మన ఛానల్లో, చూడండి, 1 మార్క్ వస్తుంది. 2026-27 లో మారినటువంటి మోడల్ లో మనకి క్వశ్చన్ నెంబర్ 7 లో విరామ చిహ్నం ఉంది. అందువల్ల నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడండి, 1 మార్క్ అనేది మీ పాకెట్ లో ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. శాంతికి పరిభాష క్యా హో సక్తి హై. శాంతి అనే పదానికి పరిభాష, డెఫినేషన్ ఏమై ఉంటుంది, అప్నే శబ్దం మే లిఖియే. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గుర్తు పెడతాను, టెక్స్ట్ బుక్ లో గుర్తు పెట్టుకోండి. ఎక్కడి నుండి అంటే పేజ్ నెంబర్ 29 లో ఫస్ట్ పారాగ్రాఫ్ దగ్గర నుండి సెకండ్ పారాగ్రాఫ్ 6th లైన్ మిడిల్ వరకు అండి. 6th లైన్ మిడిల్ వరకు ఆన్సర్ అండి. ఇదంతా మీరు రాయొచ్చు పాయింట్స్ రూపంలో. దాదాపు మనకి 7 పాయింట్స్ వస్తాయి. ఆ 7 పాయింట్స్ రాయొచ్చు మీరు కనుక బ్రైట్ స్టూడెంట్స్ అయితే. లేదు మీరు స్లో లైనర్ అయితే ఏం రాయాలో కూడా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మొదటిగా ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు బాగా చదివే స్టూడెంట్స్ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా రాయొచ్చు, లేదా స్లో లెర్నర్స్ కి ఎక్కడి నుండి ఎక్కడ దాకా నేర్చుకోవాలో కూడా చెప్తాను. ముందుగా శాంతికి పరిభాష క్యా హో సక్తి హై. శాంతి అనే పదానికి ఆపోజిట్ మీకు తెలియాలండి, అశాంతి. శాంతికి ఏంటండి, అశాంతి. శాంతి అంటే చైన్ అండి. ఇది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ और सुख साधन उपलब्ध हैं परंतु शांति नहीं तो वैसे सुख साधन व्यर्थ हैं. చూడండి ఇక్కడ, ఇది హమారే పాస్, ఒకవేళ మన దగ్గర పాస్ అంటే ఆపోజిట్ దూర్ అండి. హమారే పాస్ దునియా కా సారా వైభవ్. దునియా అంటే ఏంటండి, జగ్ సంసార్ విశ్వ భవ్ అండి. దునియా కా సారా వైభవ్, దునియా కా సారా వైభవ్, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం వైభవం అంతా మన దగ్గర ఉన్నా, ఆర్ సుఖ సాధన ఉపలబ్ధ హై. సుఖాన్ని అందించేటువంటి, సుఖ ఆపోజిట్ ఏంటంటే దుఃఖ. సుఖాన్ని అందించేటువంటి సాధనాలు మన దగ్గర ఉన్నా, ఏవైతే మనకి ఏసీ ఉందండి సుఖాన్ని అందిస్తుంది, ఫ్యాన్ ఉంది, లేదా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఇవన్నీ మన సుఖాన్ని అందిస్తున్నాయి. ఇలా సుఖాన్ని అందించే సాధనాలన్నీ మన దగ్గర ఉన్నా, అలాగే సంపద అంతా మన దగ్గర ఉన్నా, వైభవం అంతా మన దగ్గర ఉన్నా, ప్రపంచం అంతా వైభవం మన దగ్గరే ఉంది, మనకు కావాల్సినంత డబ్బు ఉంది, కానీ ఏం లేదండి మన దగ్గర శాంతి నహి. క్యా నహి హై, శాంతి నహి. తో ఒకవేళ అలాంటి శాంతి కనుక, పీస్ కనుక, మన ప్రశాంత కనుక లేకపోతే ఆ సుఖ సాధన్, ఆ సంపద వ్యర్థ హై. తో వైసే సుఖ సాధన్ వ్యర్థ హై. వ్యర్థ అంటే అండి వేస్ట్, బేకార్. ఏంటంటే బేకార్ హై, ఎన్ని వేస్ట్ అండి. ప్రశాంతత లేకపోతే, హ్యాపీనెస్ లేకపోతే, ఎన్ని సుఖ సాధనాలు ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా వ్యర్థమే. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं उसका एक ही उद्देश्य है శాంతి. మానవం ద్వారా సంసార, ఈ భూమి మీద మనిషి ద్వారా చేసే ప్రతి పని ఉద్దేశం ఏంటి, ఫైనల్ ఉద్దేశం ఏంటి అంటే శాంతి పొందడం. నువ్వు ఎందుకు చదువుతున్నావు అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు, నేను బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి. జాబ్ చేసిన తర్వాత బాగా డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించాలి. ఆ ప్రశాంతంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదు, సంపదలతో, సుఖ సాధనాలతో సంబంధం లేదు. మరి ఏంటి శాంతి అంటే?
शांति అంటే సెకండ్ पैराग्राफ లో ఫస్ట్ సెంటెన్స్ చదవాల్సిన అవసరం లేదు. सबसे पहले हम जानना चाहिए कि शांति की परिभाषा क्या हो सकती है అనే సెంటెన్స్ అక్కర్లేదండి. దాని తర్వాత ఏదైతే ఉందో సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్ శాంతి, ఇక్కడ నుండి అందరు చదవాలండి స్లో లెర్నర్స్. ఇప్పుడు మొదటి పారాగ్రాఫ్ చదవాల్సిన అవసరం లేదు స్లో లెర్నర్స్ అయితే, మీరు కనుక స్లో లెర్నర్స్ అయితే ఇక్కడ నుండి చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను చూడండి, यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं तो वैसे सुख साधन व्यर्थ है. सेकंड पॉइंट अंडी, संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है शांति. ఇది రెండు పాయింట్లు అండి. స్లో లెర్నర్ అయితే రెండు పాయింట్లు అక్కర్లేదు. ఇప్పుడు రెండో పారాగ్రాఫ్ లో లాస్ట్ వర్డ్ నేర్చుకోండి. శాంతి కా కేవల్ యह अर्थ नहीं है कि मुख से चुप रहे. శాంతి అంటే కేవలం నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నంత మాత్రాన శాంతి కాదండి. రేసు గుర్రం సినిమాలో శృతి హాసన్ కూడా సైలెంట్ గా ఉంటది, అంత మాత్రం శాంతిగా ఉన్నట్ట కాదు. మరి శాంతి అంటే ఏంటి? శాంతి కా కేవల్ యह अर्थ नहीं है कि मुख से चुप रहे. శాంతి అంటే కేవలం నోరు మూసుకొని కూర్చోవడం కాదు. ఇది మూడో పాయింట్. అపితు मन को नियंत्रित कर. मन को, मन అంటే ఏంటంటే చిత్, హృదయ. मन అంటే చిత్, హృదయ, దిల్. मन को नियंत्रित कर, नियंत्रण कर, నియంత్రించి, మనస్సుని నియంత్రించి, बुराई के रास्ते पर चलने से रोकना. बुराई के रास्ते पर रास्ता, राह, पथ, राह, पथ, मार्ग, मार्ग అని కూడా అనొచ్చండి. बुराई के रास्ते पर चलने से रोकना, ఆపడం. మన మనస్సుని చెడు మార్గంలో వెళ్ళనీయకుండా ఆపగలిగితే మనం శాంతిగా ఉన్నట్టు. చెడు మార్గంలో వెళ్తే ఎందుకు ఏమవుతుంది సార్? చెడు మార్గంలో వెళ్తే అల్టిమేట్ గా వచ్చే రిజల్ట్ అశాంతి. చెడు మార్గంలో మనం వెళ్ళామనుకోండి, మన మనసు చెడు మార్గంలో వెళ్తే దాని వెనక మనం కూడా వెళ్ళామనుకోండి, అల్టిమేట్ గా వచ్చే రిజల్ట్ ఆ క్షణం బాగానే ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా నీకు వచ్చే రిజల్ట్ ఏంటి? అశాంతి. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు సురేష్. నేను గత 2 సంవత్సరాలుగా పాన్ పరాగు, గుట్కా, ఖైనీ లాంటి తినేటప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, మత్తుగా ఉండొచ్చు, కానీ ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత అతను క్యాన్సర్ సోకి చనిపోతాడు. అంటే ఏంటి అర్థం? అల్టిమేట్ గా వచ్చే రిజల్ట్ ఏంటి? అశాంతి, దుఃఖం. కాబట్టి శాంతి మార్గంలో వెళ్ళాలంటే ముందు మన మనసుని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. మనస్సుని నియంత్రణ, मन को नियंत्रण कर, उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. మనస్సుని చెడు మార్గం వైపు వెళ్ళకుండా ఆపడమే నిజమైనటువంటి శాంతి. మన మనస్సు చెడు మార్గంలో వెళ్ళకుండా మనం కంట్రోల్ చేయాలి, అది నిజమైన శాంతి. इसलिए जहाँ శాంతి है वह सुख है. ఎక్కడైతే శాంతి ఉందో అక్కడ సుఖం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రశాంతత ఎక్కడైతే ఉందో అక్కడ సుఖంగా ఉంటుంది. జహా సుఖ హై వహీ స్వర్గ హై. ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ స్వర్గం ఉంటుంది. జహా స్వర్గ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై. ఎక్కడైతే స్వర్గం ఉందో అదే ఈ భూమి మీద అద్భుతమైనటువంటి ప్రపంచము, అద్భుతమైనటువంటి స్థలము. అలాంటి అద్భుతమైన స్థలం ఎక్కడుంది అంటే మన మనస్సులో ఉంది. ఆ మనస్సుని మనం కంట్రోల్ చేయగలిగితే మన మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది. నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉంటాం, చెడు మార్గం వైపు వెళ్ళనీయకుండా ఉంటాం. స్లో లెర్నర్స్ సార్ మీరైతే ఇక్కడ దాకా చదివే చాలు. లేదు ఇంకా కాస్త బాగా రాస్తాను సార్ అనుకుంటే ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి, వాటిని కూడా రాయొచ్చు. యుద్ధ దుఃఖ లాలచ్. యుద్ధము చేస్తున్నటువంటి యుద్ధాలు గాని, దుఃఖ బాధలు గాని, లాలచ్ దురాశ గాని, ఇలాంటివన్నీ పోవాలి. యుద్ధ దుఃఖ లాలచ్ और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन शांति है. యుద్ధము, దుఃఖము, లాలచ్ ఇలాంటి వాటన్నిటిని దూరం చేసే ఒకే ఒక్క సాధనం శాంతి. ధంధలో సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై లేకిన్ శాంతి నహీ. నీ దగ్గర డబ్బు ఉంది, సంపద ఉంది, అయితే నువ్వు ఫెసిలిటీస్ ని కొనొచ్చేమో కానీ శాంతిని కొనలేవు. ఇంతవరకు ఆన్సర్ రాయండి, 7 పాయింట్స్ రాయండి. ఖచ్చితంగా మీకు ఫస్ట్ క్వశ్చన్ కి 4 out of 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ముందుగా రాసేటప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు పాఠ అని పెట్టండి, శాంతి గ్రామే విధా అని పెట్టండి, నిబంధని. తర్వాత బుల్లెట్స్ రూపంలో, పాయింట్స్ రూపంలో వీటిని, ఈ ఆన్సర్ ని పాయింట్స్ రూపంలో రాయండి. 7 పాయింట్స్ వస్తాయి. లేదు సార్ నేను అంత చదవలేను అనుకున్న వాళ్ళు ఒక 5 పాయింట్స్ రాయండి, ఖచ్చితంగా మీ మార్క్స్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ రాయడం జరిగింది, స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెల్సన్ మండేలా కే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై. నెల్సన్ మండేలా జీవితం నుండి మనకి ఏమన్నా మెసేజ్ లభిస్తుందా? ఎస్, ఇక్కడ మీకు ఒక 6 పాయింట్లు రాశానండి. 6 పాయింట్లు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాంతి की स्थापना में अपना जीवन समर्पित करने वाले महान हस्तियों में नेल्सन मंडेला एक है. శాంతి కోసం తన జీవితాన్ని, శాంతిని స్థాపించడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణాఫ్రికాలో శాంతి స్థాపన కోసం తన జీవితాన్ని అర్పించినట్టు గొప్ప నాయకుల్లో నెల్సన్ మండేలా ఒకళ్ళండి. జిన్హోమ్నే అప్నా సారా జీవన్, తన జీవితం అంతా కూడా, ఈయన తన జీవితం అంతా కూడా ఏం చేశారండి? అహింస, నాన్ వైలెన్స్, శాంతి, సేవ, సర్వీస్ और भाईचारे के स्थापना में लगा दिया. అక్కడ బ్రదర్హుడ్ ని తీసుకొచ్చారండి. అంటే
వైట్ అండ్ బ్లాక్ పీపుల్ ని కలిసేటట్టుగా ఆయన తన జీవితాంతం కూడా కృషి చేశారు. ఆ విధంగా ఆయన మొట్టమొదటి అశ్వేత రాష్ట్రపతి కూడా అయ్యాడు అక్కడ. ఇన్కే జీవన్ సే హమే, ఈయన జీవితం నుండి మనకి రంగభేద్ కలర్ డిఫరెన్స్ లేకుండా రహిత్ సమ సమాజ్ కి స్థాపన, కలర్ డిఫరెన్స్ లేనటువంటి ఒక సమాజాన్ని స్థాపించడం అనేటువంటి స్థాపనకి అపనే యొక్క करने की प्रेरणा मिलती है। మనల్ని మనం సమర్పించుకోవాలి. సో ఒక పోరాటం కోసం, ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం కోసం, ఒక కలయిక కోసం అంటే మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఒక గొప్ప పని చేసేటప్పుడు ప్రాణత్యాగం అయినా చేయడానికి సంసిద్ధంగా ఉండాలి అనేది ఈయన జీవితం ద్వారా మనం లభించేటువంటి సందేశం. ఇది తప్పక రాయాలండి. నిడర్ హోకర్ సమస్య సామనా కర్నే కా ధైర్యం మిల్తా హై. ఈయన జీవితం నుండి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఆ ధైర్యం మనకు లభిస్తుంది. సత్య అహింస और न्याय के मार्ग पर चलकर सफलता प्राप्त करने का संदेश मिलता है. సత్యము అహింస న్యాయ మార్గంలో నడిచి సక్సెస్ సాధించడం ఎట్లాగో మనకి ఈయన జీవితం ద్వారా మనకు లభిస్తుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ రాయాలండి. ఇంకా సంఘర్షమైన జీవాన్ని ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాల్సిందే. ఈ సంఘర్షమైన జీవితం, ఈయన యొక్క సంఘర్షమైన జీవితం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఈ జీవితం, దాదాపు 27 సంవత్సరాలు ఈయన కారాగారంలో గడిపాడండి. మరి హమే శాంతి కే రాహ్ మే చల్నే కే లియే పద ప్రదర్శిత్ కర్తా హై. ఆయన జీవితం మనకి శాంతి మార్గంలో నడవండి అని చెప్పి ఆ మార్గం వైపు మనకి సూచిస్తుంది, ఆ మార్గంలో నడవండి అని చూపిస్తుంది. ఈ విధంగా నెల్సన్ మండేలా జీవితం నుండి మనకు సందేశం లభిస్తుంది. మీరు స్లో లెర్నర్స్ అయితే ఈ పాయింట్ ఎక్కర్లేదండి, ఈ పాయింట్ అక్కర్లా. ఇక్కడ మీరు జిన్హోనే బదులు మండేలా అని రాసుకొని ఇక్కడ నుండి రాసుకుంటే ఆన్సర్ సరిపోతుందండి. మీరు స్లో లెర్నర్ అయితే ఈ పాయింట్ తీసేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ రెండింటిని కలిపి ఒకే ఆన్సర్ ఇస్తానండి. ఆ రెండు ప్రశ్నలు ఏది వచ్చినా కూడా మీరు ఆన్సర్ రాసేటట్టుగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. ఎక్కడ వీడియోని మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మై డియర్ స్టూడెంట్స్, ఎందుకు ఈ లెసన్ సెలెక్ట్ చేసుకోమన్నాను? ఎందుకంటే ఇక్కడ థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ కి ఒకటే ఆన్సర్ ని మనం తయారు చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ ఏంటి? మదర్ తెరెసా ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है. మదర్ తెరెసా తన జీవితంలో ఏం ప్రూవ్ చేసింది? థర్డ్ క్వశ్చన్ కూడా మదర్ తెరెసానే, और फोर्थ क्वेश्चन కూడా మదర్ తెరెసా గురించి. फोर्थ क्वेश्चन ఏంటి? ప్రార్థన करने वाले होठों से सहायता करने वाले हाथ कई अच्छे हैं. इस पंक्ति का भाव स्पष्ट कीजिए. అంటే ఆ లైన్ యొక్క మీనింగ్ ని మీరు ఏమర్థం చేసుకున్నారో రాయమన్నాడు. ఈ రెండు కూడా మదర్ తెరెసా గురించి. కాబట్టి మదర్ తెరెసా గురించి కంప్లీట్ గా ఒకే క్వశ్చన్ ని మీరు నేర్చుకోండి. ఏదైతే థర్డ్ క్వశ్చన్ వస్తే ఈ 6th and 7th పాయింట్ ని అండర్లైన్ చేయండి. అదే ఫోర్త్ క్వశ్చన్ వస్తే 4th and 5th పాయింట్ ని అండర్లైన్ చేయండి. సో ఫోర్త్ క్వశ్చన్ వస్తే 4th and 5th, థర్డ్ క్వశ్చన్ వస్తే 6th and 7th పాయింట్స్ ని అండర్లైన్ చేయండి, సరిపోతుంది. మదర్ తెరెసా एक ऐसा नाम है जो శాంతి కరుణ ప్రేమ వాత్సల్య का पर्याय कहलाता है. మదర్ తెరెసా అనే పేరే ఎలాంటి పేరు అంటే అది ప్రేమ కరుణ వాత్సల్యానికి పర్యాయ పదం లాంటిది. सेकंड पॉइंट में उन्होंने अपना सारा जीवन गरीब अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. ఆవిడ తన జీవితం మొత్తం జీవితం కూడా పేదవారిని అలాగే అనాథల్ని రోగగ్రస్తుల్ని ఆదుకోవడానికి వాళ్ళకి సేవ చేయడానికి తన జీవితాన్ని అర్పించింది. उन्होंने कतनी से कही करने को अधिक महत्व दिया. ఆవిడ ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదండి. కతనీ సే కహి, కహనే సే కహి, కర్నీ కో డూయింగ్, సేయింగ్ అంటే డూయింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. కర్నీ కో అధిక మహత్వ దియా. ఆవిడ పని చేసుకుంటూ వెళ్ళేది. మనం కనుక పని చేసుకుంటూ వెళ్తే ఆ పని 10 మందికి చెప్తుంది. ఆ విధంగా తన యొక్క ప్రవర్తన ఉండేదండి. ఎవరిది? మదర్ తెరెసా గారి. वे हमेशा कहा करती थी प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कई अच्छे हैं. ఆవిడ ఎప్పుడు అంటూ ఉండేది ప్రార్థించే పెదవుల కంటే కూడా సహాయం చేసే చేతులు మిన్న. ఈ లైన్ యొక్క భావం ఏంటి అనేది ఫోర్త్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇదండి. సో 4th and 5th పాయింట్స్ ఏమో ఫోర్త్ క్వశ్చన్ కి రాయాలండి. 6th and 7th ఏమో థర్డ్ క్వశ్చన్ కి రాయాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూडेंट्स. సో इस पंक्ति का भाव यह है कि हमेशा भगवान का यश गाने वाले या नाम बोलने वाले ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఫేమ్ గురించి, యశ్ అంటే ఫేమ్ అండి, కీర్తి గురించి, అపయశ్ ఆపోజిట్ అండి, భగవంతుని యొక్క కీర్తి గురించి పాడేటువంటి అలాగే వాక్య పడిన వాళ్ళే వాక్యాలు చదివేటువంటి హోటోసే ఆ పెదవుల కంటే దీనులు దుఃఖితులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేసేటువంటి కర్నే వాళ్ళే హాత్ కయ్యొచ్చే, సేవా కర్నే వాళ్ళే హాత్ కయ్యొచ్చే. ఈ లైన్ కి ఆ మీనింగ్ ఇదండి. ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని, భగవంతుని యొక్క కీర్తనని పాడేటువంటి ఆ పెదవుల కంటే కూడా పేదవారిని, దీనుల్ని, దుఃఖితుల్ని, పీడితుల్ని వాళ్ళని ఆదుకునేటువంటి చేతులు చాలా గొప్పవి అనేది దీని మీనింగ్ అండి. తర్వాత మదర్ తెరెసా ఇక్కడ 2 ఇంటూ మార్క్ పెట్టానండి. ఇక్కడ 2 విశేషణాలునే, మీరు కావాలంటే అవి కూడా రాసుకోవచ్చండి. మాతృమూర్తి కరుణామయి అని 2 మదర్ తెరెసా ముందు విశేషణాలునే, అవి రాసుకోవచ్చు. మాతృమూర్తి కరుణామయి మదర్ తెరెసా ने अपने जीवन में साबित कर दिखाया कि మానవ సేవ ही మాధవ సేవ है. స్లో లెర్నర్స్ రాయాల్సిన అవసరం లేదండి. స్లో లెర్నర్స్ అయితే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా బ్రైట్ స్టూడెంట్స్ అయితే ఆ విశేషణాలు రాయొచ్చు. మదర్ తెరెసా ఏం ప్రూవ్ చేసింది? ఇది థర్డ్ క్వశ్చన్. మదర్ తెరెసా సిద్ధ కర్ దిఖాయా హై కి రాయొచ్చండి, లేదా మదర్ తెరెసా సాబిత్ కర్ దిఖాయా హై కి మానవ సేవ హై మాధవ సేవ హై.
మానవుడికి గనక సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టే, ఆ భగవంతుడికి సేవ చేసినట్టే. కాబట్టి మై డియర్ స్టూडेंट्स ఈ పాయింట్ ని థర్డ్ క్వశ్చన్ కి అండర్లైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. పరోపకార్ కే పథ్ పర్ చలనే వాలోं को ही वास्तविक जीवन मिलता है. ఎవరైతే పరులకు ఉపకారం చేద్దామని నడుస్తారో వారికి నిజమైన జీవితం లభిస్తుంది. నిజమైన జీవితం అంటేనే అది. ఇతరుల కోసం ఎవరైతే నడుస్తారో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మీరు కావాలంటే లాస్ట్ ఈ సెంటెన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. బాగా చదివే స్టూడెంట్స్ అయితే టెక్స్ట్ बुक లో లాస్ట్ సెంటెన్స్ అండి, मदर तेरेसा आज हमारे बीच में नहीं रही लेकिन उनके महान विचार, उत्कृष्ट कार्य और परोपकारी गुण एक दिव्य ज्योति के रूप में वास्तविक जीवन बिताने के राह दिखाते हैं అనేటువంటి పాయింట్ ని కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. అందరూ కూడా ఖచ్చితంగా ఈ 3 ప్రశ్నలు చదవాల్సిందే. 3 ఆన్సర్లు 4 ప్రశ్నలు, 4 ప్రశ్నలకి 3 ఆన్సర్లు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ 4 మార్క్స్ సంపాదించాలి అంటే ఈ పాయింట్స్ ని మీరు రాయండి. యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే మీరు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. హార్డ్ వర్డ్స్ ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.